నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరంలో జనసేన అభ్యర్థి పులపర్తిని గెలిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులదే స్పష్టం చేసిన ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మంచి ప్రభుత్వం కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థల సభలో ప్రజలకు పిలుపునిచ్చిన ఏపీ ఎలక్షన్ కమిషన్ రిటైర్డ్ ప్రధాన అధికారి డాక్టర్ రమేష్ కుమార్. మంచి ఆరోగ్యానికి నిండైన నిద్ర అవసరం. తణుకు నిద్రా దినోత్సవ సభలో హితవు పలికిన వైద్య ప్రముఖులు రవిశంకర్. ఎన్నికల నిబంధనల అమలుకు అందరూ సహకరించాలి. విజ్ఞప్తి చేసిన తణుకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటరమణ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ నిధులు హామీ ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఎన్నికల ప్రచారానికి విధిగా అనుమతులు పొందాలి. రాజమండ్రిలో అభ్యర్థులకు వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఏప్రిల్ 18 నుంచి వైభవంగా వాడపల్లి వెంకన్న వార్షిక కళ్యాణోత్సవాలు వెల్లడించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు. అమలాపురం ఎంపీగా తాను ఘన విజయం సాధించడం ఖాయం ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అభ్యర్థి రాపాక. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు డిజిటల్ అసిస్టెంట్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధారణ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నివేదికల సమర్పణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. మోడల్ ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘనలను, మిగిలిన ముఖ్యమైన అంశాలను సి విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్కు రోజువారీ సమర్పించవలసిన నివేదికలు సకాలంలో సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. షిఫ్ట్ల వారీగా 24 గంటలు అత్యంత బాధ్యతతో పనిచేయాలన్నారు. కంట్రోల్ రూంపై ఫిర్యాదులు రాకుండా అధికారులు, టెక్నికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కానాల సంగీత మాధుర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రేవు వెంకన్న అధ్యక్షతన పట్టణంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం మండల పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులందరూ కలిసి పనిచేసి రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. మే 13వ తేదీన నిర్వహించనున్న ఎన్నికలలో ఉమ్మడి పార్టీలు బలపరిచిన భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత దేశం కార్యకర్తలదేనన్నారు. ఈ కార్యక్రమంలో పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నాగిడి తాతాజీ, క్లస్టర్ ఇన్ఛార్జి మండల ఐటీడీపీ అధ్యక్షులు బొడ్డు మోహన్, మండల తెలుగు యువత అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా చేకూరిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వేచ్ఛాయుత ఎన్నికలు, పౌర సమాజం పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా ప్రలోభాలతో ఓటును వేయించుకునేందుకు ప్రయత్నించే వారిని దూరంగా ఉంచాలని సూచించారు. 1950 జనవరి 26వ తారీఖున దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాణంలో ఎటువంటి సమాజం కావాలి అని చెప్పి కోరుకున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయా అంటే లేదు. అందరికీ ఒక మంచి రోజులు కావాలి అనే ఆశ, అది మన గమ్యం. ఆ గమ్యం వరకు ఎవరు తీసుకెళ్తారో అని చెప్పి వినాదంతో మనకు ఇస్తారు. వాళ్ళలో ఉన్న వాళ్ళలో వేదికలు చేసి ఉన్న వాళ్ళలో మంచి వారికి ఆ సాహిత్యం మనం ఇస్తాం. తన పార్టీ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థ
ఎవరైతే వాలంటీర్ల ద్వారా ఈ విష సంస్కృతి అనేది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళని ఎలక్షన్లకి దూరంగా ఉంచాలి అని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకురావడంలో మేము సఫలమయ్యాం. అలాగే నిబద్ధతతో పనిచేసే అధ్యాపక బృందానికి ఎన్నికల అధికారులుగా వాళ్ళ నేతృత్వంలో జరిగే ఎన్నికలు నిజాయితీగా నిబద్ధతగా జరుగుతుంది. బలమైన శక్తులు ఏ దమననీతినైనా ఉపయోగించి ఎలాగైనా అధికార పీఠం చేపట్టాలి అనే ఒకే ధ్యేయంతో ఉన్నారు. కానీ మంచి పథకాలు, మంచి భవిష్యత్తు, రాష్ట్రానికి అభివృద్ధి ఏర్పరిచి ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ని నడిపించి ప్రజల హృదయాలు ఇలా పెంచుకోవాలని భావించుకోవడం చాలా సూచింది. కోరేదల్లా ఒకటే, ఓటు అనేది విలువైంది. ప్రతి ఒక్క పౌరుడికి భారత రాజ్యాంగం ద్వారా సంపాదించిన హక్కు. ఈ హక్కుని ఉపయోగించడంలో మన మీద ఎటువంటి ప్రలోభాలు, ఎటువంటి ఒత్తిళ్లు, ఎటువంటి కాయిదాలు మన మీద పనిచేయవు. మన మనోభావాల ప్రకారం మనం నమ్మిన సిద్ధాంతాల కోసం, మెరుగైన సమాజం కోసం, అభివృద్ధి కోసం విధానంలో మీరందరూ వెళ్ళాలి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలపై మేధావులు మేల్కొని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. విద్యావంతులు పోలింగ్ సెంటర్లకు విచ్చేసి ఓటు వేసే సంస్కృతిని పెంచుకోవాలని ఉద్బోధించారు. దారిదీపం సంపాదకులు డివివిఎస్ వర్మ మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికి లొంగకుండా రాజ్యాంగానికి అనుగుణంగా విధులను నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లను ఉత్తేజపరిచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ 29% ఉన్న మధ్యగత వయసుల వారు ఎన్నికల్లో తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. అనంతరం పలువురు కళాకారులు ఓటు హక్కు వినియోగంపై ఆలపించిన గేయాలను అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి, వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ చిట్టూరి రేణాసాయిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహిళా కళాశాలకు విచ్చేసిన ఈ ప్రముఖులు తణుకు బ్యాంక్ కాలనీలో పట్టణానికి చెందిన 18 మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను పరిశీలించి థీమ్కర్తలను అభినందించారు. ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని తణుకులో మంగళవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. నిద్రకు కూడా దినోత్సవం ఏంటి అన్న వాళ్ళు లేకపోలేదు. ఒక నిద్రకే కాదు, మానవ మనుగడకు అవసరమైన అన్ని అంశాలపై ఏదో ఒక రోజును దినోత్సవంగా జరుపుకునే సంస్కృతి కొనసాగుతుంది. నిద్రకు సంబంధించి చెప్పిన పనిని చేయని వారిని నిద్రపోతున్నావా అంటూ తిట్టడానికి వాడే పర్యాయపదంగా వింటున్నాం. ఆ గొడవ ఎలా ఉన్నా సరిగా నిద్ర లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావని వైద్యశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మనిషి జీవనానికి పనిచేయడం ఎంత ముఖ్యమో నిర్దేశిత సమయంలో పడుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ నేటి ఆధునిక యుగంలో పెంచుకుంటున్న పని ఒత్తిడులతో తలమునకలై నిద్రకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల అందరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మార్చి 3వ శుక్రవారం నిద్రా దినోత్సవాన్ని నిర్వహించి నిద్రపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చింది. దాంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని నిర్వహించి సభలు, సమావేశాల ద్వారా చైతన్యపరుస్తున్నాయి. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సుధా హాస్పిటల్కు చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మధుకూరి రవిశంకర్ మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరమని చెప్పారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. స్లీప్ డే మెయిన్ ఈ ఇయర్ మిషన్ ఏంటంటే ఈక్విటీ ఫర్ గ్లోబల్ హెల్త్, స్లీప్ ఈక్విటీ ఫర్ గ్లోబల్ హెల్త్ అన్నది ఈ ఇయర్ నినాదం.
అంటే ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ స్లీప్ అనేది ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అనేది చెప్తా ఉన్నారు. 2008 నుంచి ఈ దినోత్సవం మొదలుపెట్టారు. లాట్ ఆఫ్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ బై గుడ్ స్లీప్ అలాంగ్ విత్ మిగతా అన్నిటితో పాటు అడిక్వేట్ స్లీప్ ఉండడం వల్ల మనకి చాలా వ్యాధులు కంట్రోల్ అవుతాయి. ఈ మధ్య అన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ లేట్ నైట్ స్లీప్ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ వచ్చాక జనాలు సరిగ్గా నిద్రపోవట్లేదు. ఒక్కరోజు నిద్ర లేకుండా ఉన్నా సరే లోపల ఎండోస్కోప్ పెట్టి చూస్తే గ్యాస్ట్రైటిస్ అంటే సిమ్టమ్స్ అయితే అసలు మామూలుగా 2 రోజులు వెలుగు రాసి పంపిస్తూ ఉంటాం. ఇది ఎఫెక్ట్ ఆన్ బాడీ మరియు మన స్లీప్ ఎడిక్వేట్ నిద్ర లేకపోతే. ఎల్డర్లీ పీపుల్ మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో కూడా ఎల్డర్లీ పీపుల్ అందరూ ఉంటారు. వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే నైట్ చాలామంది తెలియదు. ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ నైట్ 3-4 సార్లు లెగడం, సరిగ్గా నిద్రపోవడం, అవన్నీ చిన్న ట్రీట్మెంట్లో ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల అన్నీ చాలా వరకు కంట్రోల్ అయ్యే కండిషన్స్. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పొడూరు ఆంజనేయులు మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని పౌరులంతా పాటించి చట్టానికి సహకరించాలని రిటర్నింగ్ అధికారి బి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మనకి ఎన్నికల షెడ్యూల్ 16వ తారీఖున వెలువడింది. అక్కడి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా రాజకీయ నాయకుల తాలూకా ఫోటోలు, పార్టీ ఫోటోలు, ఇతర సామగ్రి ఏదైనా ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్నందున పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, ఎవరైనా కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా తప్పకుండా రిటర్నింగ్ ఆఫీసర్ గారి అనుమతితో ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనుబంధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రవర్తనా నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారి పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 8 వరకు అర్హులైనటువంటి ఓటర్స్ అంటే 1/1/24 వరకు ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా 50,000 లోపు క్యాష్ తీసుకెళ్తే అనుమతిస్తాం. 50,000 దాటి ఉంటే తప్పకుండా వారు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కనుక ప్రజలందరూ సహకరించి ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించి ఈ వస్తున్నటువంటి ఎలక్షన్స్ని నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఎన్నికల సిబ్బందికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బిఎన్ ముక్తేశ్వరరావు, టిఎన్ మణిరామ్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ బి సూర్యనారాయణరాజు, సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.